మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుందని చేస్తున్నారు. బ్రో హాయ్ బ్రో. హలో హాయ్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అవును దాదాపు 400 ఎకరాల అడవులను మొత్తం కూడా తెలంగాణ గవర్నమెంట్ బీజేపీ ఇస్తుంది కదా. అవునవును. మీ అభిప్రాయం ఏంటి బ్రో? నా అభిప్రాయం ఏంటంటే ఇలా చేయడం చాలా తప్పినది. ఎందుకంటే విద్యార్థులకి చదువుకునే వాళ్ళందరికీ ఇబ్బందిగానే ఉంటది. కానీ గవర్నమెంట్ ఇది చేస్తుందంటే మంచిదే ఒక రకంగా. దేనికి? అక్కడ ఉన్న గుట్టలు చెట్లన్నీ కొట్టి బిల్డింగ్లు కట్టి విద్యార్థులకి ఏదైనా సపరేట్ గా కోచింగ్లు ఇంకేదైనా ఉచితంగా పెట్టాలని చేస్తుంది కాబట్టి మంచి ఆలోచన. ఇది ప్లేస్ ఏది కదా, అది కరెక్టే ఉన్నాయి కానీ అక్కడ లేవు కదా. కాసేపు బాగు ఆపి అక్కడ జింకలు ఉన్నాయంటున్నారు, అన్ని ఉన్నాయంట కానీ లేవు. ఇప్పుడే ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఆ వీడియో ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్లి జూలో పెట్టి ఉంటే చెప్పేది నేను. కాసేపు బాగా జింకలు పులులు దేనికన్నా ఇబ్బంది కాబట్టి ఆయన తీసుకెళ్లి జూలో పెట్టారనుకోండి, అక్కడ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉండాలా. ఇప్పుడు విద్యార్థులందరూ ఎక్కడ ఉన్నారు? అంటే ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు? అక్కడ ఏమని చెప్పు, ఒక 4 చెట్లే కొడితే ఏది అదే సరే 400 ఎకరాలు ఏంది? ఇప్పుడు 400 ఎకరాలు కొట్టేస్తున్నారా? 400 ఎకరాలు కదా, 50 50లో ఇచ్చారు కావాలంతే. పర్మిషన్ ఇచ్చింది 50 కదా, 20 ఎకరాలు. ఒక్క మాట ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టి దేనికి కడుతున్నారు చెప్పు, నువ్వే చెప్పు. నేను చెప్తా విను. ఆ బిల్డింగ్ కట్టేది ఎందుకు? విద్యార్థుల కోసమే, డెవలప్మెంట్ చేయడానికి. ఎందుకు మరి విద్యార్థులు కుక్కని కొట్టట్టు కొడుతున్నారు, మరి తప్పు కదా? సరే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసినా కూడా ప్రజల కోసం చేస్తది మరి, అంతే కదరా. గవర్నమెంట్ ఏం చేసినా ఎవరు నాకెవరు ఇచ్చారా? ఆలోచించి అట్ట పోయినా ఇవన్న మాట్లాడు చూడు. వాళ్ళు చేస్తున్నారు బ్రో, దౌర్జన్యం చేస్తున్నారు. గవర్నమెంట్ మనం ఓట్లు వేసాం, దేనికి వేసాం? మేలు చేస్తది, పేదవాళ్ళకి మేలు చేసాం మనమే. అప్పుడు మీరు ఏమైంది మీ నోళ్ళు? మీరు గవర్నమెంట్ దేనికి అడగలేకపోతున్నారు? ఇవి చెప్తాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి రావులే. అవునండి, ఇవన్నీ దేనికి చేస్తుంది? ఆ బిల్డింగ్ కట్టడం వల్ల ఏమవుద్ది? మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుందని చేస్తున్నారు.